తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు సాతాను చేత శోధింపబడిన 3 రకాల శోధనలు, 3 ప్రదేశాలలో శోధించినట్లుగా 3 రకాల సాధనాలు ఉపయోగించి శోధించిన తీరును ఒకసారి మనం దైవ గ్రంథాన్ని బట్టి ఆలోచించడం ప్రయత్నించాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుడు యేసు ప్రభును శోధించిన మాట వాస్తవం. ఆ శోధనలు 3 రకాలు, 3 ప్రదేశాలలో 3 సాధనాలతో దుష్టుడు శోధించినట్లుగా లేఖనాలు ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నాయి. చూడండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండెను పిమ్మట ఆయన ఆకలి కొనగా. అంటే మరి 40 దినాలు తినకపోతే వచ్చేది ఏంటండి? శరీరానికి ఆకలే కదా. ఆకలి కొనగా అని బైబిల్ చెప్పబడుతుంది. ఈ విషయం ఎవరికి తెలిసింది? దుష్టుడు తెలిసిందనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, అంటే మరి కొంత సమయం అని ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఆ 40 దినాలు తీరిన తర్వాత ఆయన యొద్దకు వచ్చి అని వ్రాయబడింది. ఇక్కడ వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, వివరంలోకి వెళ్తున్నా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రొట్టెలు చేసుకొని తిను అంటున్నాడు. కొన్ని రొట్టెలు ఏమైనా తెచ్చి తినయ్యని సహాయం చేస్తున్నాడా? నీ టాలెంట్ను నిరూపించుకో, నువ్వెంత గొప్పడవో ఒక అవకాశం ఇస్తున్నా నీకు. ఇప్పుడు కానీ ఇలా చేసావనుకో ఎంత గొప్పగా కనబడుతుందో తెలుసా? ప్రారంభంలోనే నువ్వు దేవుని కుమారుడు అని గుర్తించేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా రెచ్చగొడుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభువు వారు అన్నారు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు మనిషి అన్నాడు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దుష్టుడు ఎప్పుడు కూడా అబద్ధమే చెప్తాడు. ఆ అబద్ధానికి జనకుడు. అబద్ధం అంటూ ఏదైనా పుట్టిందంటే దుష్టుని ద్వారానే పుడుతుంది. నువ్వు పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు అనుకోండి, నీలో దుష్ట ప్రేరణ ఉంది, గుర్తుపెట్టుకో. ఊరకనే చెప్పడం. ఎందుకంటే దేవుని వాక్యము ఏదైనా సరే నువ్వు నిజమే చెప్పు, యథార్థతగా జీవించే వ్యక్తి నిజమే చెప్పు, నీతిమంతుడు నీతి మాటలే చెప్పాలంటుంది కదా. కానీ అబద్ధాలు చెప్తున్నావు కదా నువ్వు, జాగ్రత్త, నేను దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు చూసుకో అని ప్రభుని బట్టి మనం కూడా పరిశ్రమ చేసుకుంటూ ముందుకెళ్దాం. దుష్టుడు అబద్ధమే చెప్తాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే కాదయ్యినా, ఇంతకు ముందే కదా వాళ్ళ నాన్నగారు తండ్రిని దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనని ఆనందిస్తున్నాను అన్నాడు. అది నిరూపించుకున్నాలంట. అంటే తండ్రి ఆల్రెడీ సర్టిఫై చేసేస్తే నిరూపించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఏమైనా ఉందంటారా? అదే ఆ జ్ఞానాన్ని ఆలోచించమని దేవుడు ఈ మాట ద్వారా మనకి ఆలోచింపచేస్తున్నాడు. అంటే దేవుని కుమారుడు అయితే అనగానే నేను కాదా ఏంటి అనుకో చేసాడు అనుకో, ఎలా ఉంటుంది? ఆల్రెడీ నువ్వు దేవుని కుమారుడు కాదో తెలుసా తెలీదా? తెలుసు. యేసుకి ఆయన తండ్రిని యేసుకు తెలుసా తెలీదా? తెలుసు. ఆయన తండ్రిని తెలుసు, నేను దేవునికి కుమారుడు అని యేసుకి తెలుసు. ఈ విషయం నిరూపించుకున్నాలా? ఏమండి? అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అలా నిరూపించుకుని ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? రాళ్ళు ఉంటాయి కదా, నీకు ఆకలేస్తుంది కదా, ఈ ఆకలిని తీర్చుకుంటాను, నేను చక్కటి సలహా ఇస్తున్నా నీకు, నిన్ను ప్రేమించి అన్నట్టుగా ఆ సలహా చెప్పి రాళ్ళు రొట్టెలు చేసుకుని తిని నీ ఆకలి కూడా తీరిపోద్ది అన్నాడండి. చాలా పరులు మనుషులు కూడా ఇలాగే చేస్తారు. నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఆ విద్య వచ్చు కదా, నువ్వెంత బలవంతుడు కదా, ఎంత జ్ఞానం ఉంది కదా, ఆ వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఎందుకు అలా ఖాళీగా తిరుగుతావు అని చెప్తుంటారండి. సో ఆ విధానం నువ్వు ఎందుకున్నావో వాళ్ళకి తెలియదు, కానీ నిన్ను చూడగానే అడగకపోయినా ఇటువంటి సలహాలు ఇచ్చి కొందరు దారి తప్పిస్తారు. నీకే ఇస్తారు, ఎందుకంటే నిన్ను బురుడి కొట్టడం బాగా తెలుసు, బురుడిలో పడిపోతామని నీకు వాళ్ళకి అర్థమైపోయింది. నీ నుండి ఏదో లబ్ధి పొందాలి, ఏదో మోసపు మాటలు చెప్పి నీ దగ్గర నుండి ఎంతో అసలే బలహీన స్థితిలో ఉంటే నీ దగ్గర గుంజేయాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇలాంటి వాటి కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చక్కటి మాటలండి ఇవి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఆ దుష్టుడు మన క్షేమం కోరినట్టే ఉంటుంది, మనకు మేలు చేసేటట్టే ఉంటాడు. ఎంత చక్కగా
మన తల్లిదండ్రులు తోబుట్టులు ఎవరు చెప్పని రీతిగానే ఉండట్టుంటుంది. అసలు నిజంగా ఎంత ప్రేమ అండి ఈయనకి ఎవరో కానీ మొత్తం మీద ఎంత చక్కగా చెప్తున్నాడండి అని అనుకుంటాం. నేను ప్రశ్న అడుగుతున్నా, ఒకళ్ళు ఇంత చక్కటి మాటలు, ఇంత ఉద్యోగం, ఇంత మంచి భావనతో నీకే చెప్తున్నాడు అని అంటే నీకు ఒకటి మాట ఎలాగంటే వాళ్ళ కుటుంబీకులు లేరా, వాళ్ళ ఊరోళ్ళు లేరా, వాళ్ళకి తెలిసిన గిట్టేటోళ్ళు లేరా, నీకేందుకు చెప్తున్నాడు? చిన్నప్పటి ఆలోచన నీకేందుకు చెప్తున్నాడు? నువ్వే మోసపోతావు కనుక. నువ్వు అటువంటి విధానంలో నీ బేస్ రీడింగ్ చెప్పేస్తుంది కొంత. నువ్వు పలుకుతున్న మాటల్లో నువ్వు అవతలకి దొరికిపోతావు అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఏం చేస్తాడంటే నిన్ను ఇంకా మరీ విపరీతంగా ప్రేరేపించి నిన్ను రెచ్చగొట్టి త్వరగా పాపంలో పడిపోవటానికి నడిపించటమే దుష్టుని యొక్క ప్రథమ కర్తవ్యం. గమనించారు కదా? కనుక ఇక్కడ పచ్చబద్ధం చెప్పాడు. నువ్వు చెప్పింది అబద్ధం. ఏంటి, మనుషుడు రొట్టెలు మాత్రమే జీవిస్తాడా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పింది అబద్ధం. నాకు తెలుసు, నా తండ్రి మాట వలన సమస్తము జరిగిస్తున్నాడు. కనబడిన మాట కనబడుతున్నటువంటి మనిషిని బ్రతికిస్తుంది. అన్ని సమస్తం సాధ్యపరిచేది దేవుని మాట. కనుక ఆ మాట వదిలేసి తింటేనే బ్రతుకుతావు అంటున్నావంటే నువ్వు పచ్చబద్ధం చెప్తున్నావు. అలా చెప్పే లోకనంతా కూడా మాయ చేసావు. కోటి విద్యలు కూటు కొరకే, తినటానికి గూడు కొరకేనన్నట్టుగా మాయ చేసావు దుష్టుడా అని ఆ సాతాను ఎదిరించాడండి. అబ్బో, ఈయన లొంగేటట్లేడు. మొదటి శోధనకి పడల. మొదటి శోధన ఎక్కడ? అరణ్యంలో. 3 శోధనలు అన్నాం కదా. ఒకటి అరణ్యంలో, ఆ ఉపవాస దినం తీరిన తర్వాత ఒకటి అరణ్యంలో. మనిషి బ్రతకాలి అంటే దేవుని మాటే కావాలి. ఉదాహరణ చెప్పాడు. ఈ మాట ఎక్కడుంది అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆనాటి కాలంలో ఇశ్రాయేలు అందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా ప్రియులారా? దేవుని మాట వల్లనే జీవించే 40 సంవత్సరాలు. పంటూడ్చారు, ఎక్కడైనా పండించారు ఓ స్వశక్తి ద్వారా అంటే మోషే గారి మాట పలికితే పైనుండే వచ్చింది, మన్నా వచ్చింది. ఇప్పుడు మన్నా వచ్చింది మాట ద్వారా, అవి తిన్నారు. ఇప్పుడు దేని ద్వారా పోషింపడ్డారంటే ఏం చెప్తారు? దేవుని మాట వలన. ఏంటి నువ్వు అబద్ధం చెప్తున్నావు? మనిషి తినకపోయినా బ్రతుకుతాడు ఒక సర్టెన్ టైం. ఇప్పుడు 40 దినాలు నేను తినలేదు, బ్రతకలేదా? బ్రతికించలేదా? ఆకలి పెట్టిన దేవుడు 40 దినాలు ఆపునాడు, మరొక దినాన్ని ఆపలేడా? ఏంటి నువ్వు చెప్పే మాట అని ఆ దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఆలోచించే సరళి అలా ఉండాలి. వాడు చెప్పాల్సిన సమాధానం చెప్పేశాడు లేఖనాల ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ శోధింపబడుతున్నాడు మరి యేసు ప్రభుల వారు అంటే, మరి అసలు దేవుడు శోధిస్తాడా మనిషిని? ఏమంటే శోధనకి దేవుడు మనిషిని శోధిస్తాడా అనేది ప్రశ్న. దైవలేఖనం అయితే శోధించడు అని లేఖనం చెప్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు. అంటే శోధన ఇప్పుడు దేనికి వస్తుంది? శోధింపబడటం. నువ్వు ధన్యుడు కావాలని శోధన వస్తుంది. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరైనా శోధింపడు గనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదట. ఎంత వివరణ చెప్తున్నాడండి యాకోబు గారు. నీకు శోధన కలిగిందా? నేను దేవుడు శోధించట్లేదు. నువ్వు అనవోచితంగా దేవుడు శోధిస్తున్నాడు అనే మాట నువ్వు అనకూడదు. అన్నమంటే ఆజ్ఞాతిక్రమిస్తున్నావు. దేవుడు శోధించుడు అని అంటే మాట తప్పనివాడు అని శోధించడు, నో డౌట్. మరి ఎందుకు శోధనలు వస్తున్నాయి? శోధన కలుగుతున్నవన్నీ కూడా దేవుడే శోధిస్తున్నాడా? మరి యేసు ప్రభుని కూడా దేవుడే శోధించాడా అని అంటే ఇప్పుడు ఆలోచించండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎలాగంటే దేవుడు శోధనకు అనుమతిస్తాడు. అది పరీక్ష కాలం. నువ్వు ఉన్న స్థితిని ఇప్పుడు యేసు ప్రభువు నీతిని జరిగించడానికి వచ్చాడు. నీతిని జరిగించడానికి వచ్చిన పెద్ద పరీక్ష రాస్తున్నాడు. ఆకలి పరీక్ష మొదటిది, తినకుండా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే దుష్టుడు మరలై వచ్చి ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈ శోధన ముందే చెప్పుకున్నాం కదా, రాళ్ళు రొట్లు చేసుకుని తినే అన్నాడు. సాతానా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నట్లుగా, నువ్వు చెప్పేది పచ్చబద్ధం అన్నట్లుగా కౌంటర్ ఇచ్చేసాడు. అది లేఖనాన్ని కూడా చూపించాం. సో ఇందుకే దేవుడు శోధింపడు అంటున్నాం కదా అని అంటే దీనికి ఏంటంటే శోధనకు అనుమతిస్తాడు, పరీక్ష పెడతాడు. నీకు ఉన్నటువంటి స్థితిలో అప్పటికి దుష్టుని యందు లోకంలో మనం ఉన్నాము కనుక ఆ దుష్టు ద్వారా ఆ శోధనకు అనుమతిస్తాడు. నువ్వు భక్తిని నిలబెట్టుకుంటావా?
లేకపోతే భక్తిలో జారిపోతావా? అంటే ఆ పరీక్షలో పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఆ శోధన సహిస్తావా? సహిస్తేనేమో జీవ కిరీటము, నువ్వు ధన్యుడిగా ఉంటావు, అది పాస్ అవటం. ఒకవేళ నువ్వు ఫెయిల్ అవటం అంటే ఆటోమేటిక్గా అవి కోల్పోవటం, ఉన్నది కాస్త ఓడగొట్టుకోవటం. అది నీకే పరీక్ష అంటున్నాడు. ఆ పరీక్ష పెడుతున్నాడు, కానీ ఆ పరీక్ష వ్రాసి తన బిడ్డగా తన నీతిని నిరూపించుకోవాలి. నేను నీతిమంతుడని డప్పు కొట్టుకొని మాటలతో చెప్పడం కాదు. ఆ క్యారెక్టర్ ద్వారా, క్రియల ద్వారా ఏం చేయాలి? ఎదురవుతున్నటువంటి సహనంతో, ఓర్పుతో ఎవరైతే ఉంటారో ఆ పరీక్షలో నెగ్గుతారో వారు ధన్యులు. ఇది యేసు మొదటి ధన్యత నెరవేర్చాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రియమ దేవుని పిల్లలారా, ఇప్పుడు అర్థం ఒకటి చిన్న ఉదాహరణ. అంటే ఇలా శోధిస్తున్నాడు అనకూడదు. ఆయన పరిశోధిస్తాడు, పరీక్ష పెడతాడు. కనుక మన విశ్వాసం కూడా పరీక్ష ఉంటుంది. అది అగ్ని చేత పరీక్ష ఉంటుంది. అది కాల్చబడితేనే అది మంచి బంగారం అంటానికి అవకాశం ఉంటుంది. అంతేనా కదండి? కనుక ఆ విధానం కూడా మనం గమనిస్తూ అర్థం అవటానికి చిన్న ఉదాహరణ. ఇప్పుడు మాస్టరు క్లాస్లో టీచర్ గారు చిన్న ఏ తరగతి అయినా ఒక క్లాస్లో టీచర్గా లెసన్స్ చెప్తాడండి. ఈయన కూడా రకరకాల పరీక్షలు పెడతాడు. ఓకే, చివరికి పెద్ద పరీక్ష పెడతానికి, ఆఖరి పరీక్ష పెడతానికి వేరొకరికి అప్పగిస్తాడు. ఆయన ఆ గవర్నమెంట్ వారికో లేకపోతే వేరే స్కూల్ వాళ్ళకో అప్పగిస్తాడు. ఎందుకని? ఈయన పెట్టలేడుక, ఈయన రాయించి డిక్లేర్ చేసేడా? చేసేయచ్చు, కానీ పరీక్షకి అప్పగిస్తాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ నేనే చెప్పాను, నా మావాడే రాశాడు, ఆహా ఓహో నేను అనుకుంటాం కాదు. మా ఓడిని వేరొకరి చేత నేను పరీక్ష పెట్టి, బేష్ మా ఓడు పలానా యూనివర్సిటీలో పలానా దాంట్లో ఎగ్జామ్ రాసి జై జీతం పొందాడని నేను అనాలి. టీచర్ గారు అన్ని రోజులు లెసన్ చెప్పాను, నేర్పించవలసిన అన్నీ నేర్పించాను, కానీ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెట్టే వ్యక్తికి ఈయన అప్పగించాడు. ఇప్పుడు నేను పరీక్ష రాయాలి, పరీక్షలో పాస్ అవ్వాలి. పాస్ అవ్వలేదు నీ సామర్థ్యత పట్టి ఆధారపడి ఉంటుంది. అలా పరీక్ష పెట్టాడు కనుక ఈ మాస్టర్ ఏమన్నా తప్పు చేశాడా? ఆ బిడ్డలు ఎట్లా క్రూరంగా ప్రవర్తించాడా? లేదే. వారి క్షేమం కొరకే, వాళ్ళు ధన్యులుగా మారాలి అన్నా, జై జీతం రావాలి అన్నా, ప్రమోషన్ ఎక్కాల పైకి వెళ్ళాలన్నా వీళ్ళకి ఏముండాలి? పరీక్ష. అందుకే ఈ టీచర్ గారు ఏం చేశాడంటే వేరొక వ్యక్తికి పరీక్ష పెడతానికి అప్పగించాడు. వాడి క్షేమం కోరే ఇచ్చాడు, ఈయన మాత్రం పెట్టలేదు. అలాగే దేవుడు కూడా మన క్షేమం కోరి మనం ఉన్న స్థితి నిరూపించుకోవటానికి ఆ అనుమతిస్తాడు. శోధనకి అనుమతించడం కారణంగా అది నువ్వు శోధింపబడటం కారణం నువ్వు పాపం చేసినట్టు కాదు. శోధింపబడిన మీదట యోబు గారు చెప్పిన మాట అయితే సువర్ణలు మారటానికి అనేది మనకు అర్థమవుతుంది. అంటే శోధింపబడటంలో పాపం చేసినట్లు కాదు, కానీ ఆ శోధనను బట్టి పాపంలోనికి త్వరగా జారిపోయే ప్రమాదం ఉంది. అలా జారిపోతే, అలా ఆ త్వరగా ఆ దుష్టులు పెట్టేటువంటి ప్రలోభాలకి లొంగిపోతే, వాడు రెచ్చగొట్టే విజయానికి నేనెందుకు చేయలేనట్టుగా నువ్వు పౌరుషం తెచ్చుకొని ఏదో చేసేస్తానని వెళ్ళిపోతే, అప్పుడు పాపములోనికి త్వరగా వెళ్ళిపోయి పాపం చేసిన వ్యక్తిగా మార్చబడిపోతాం. మాట అర్థమైందండి? అంటే శోధింపబడటం తప్పు కాదు, పాపం చేసినట్లు కూడా కాదు. పాపం చేస్తేనే శోధింపబడటం కాదు. పాపం చేయకపోయినా నీతిమంతులు పరీక్షగా వస్తుంది ఒకటి. పాపం చేసినప్పుడు కూడా శిక్ష వస్తుంది. అది శోధనగానా మరొకట ఇట్ మే బి అనే సంగతిని ఇక్కడికి మాట సరిపోద్ది అనుకుంటున్నా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రకారంగా ఆ మాస్టర్ గారు కూడా ఉన్నాయి. కనుక శోధింపబడుతున్నాను నేను, నాకు అన్ని శోధనలే, నాకు ఇలా వస్తుంది అని అన్నావంటే నువ్వు ధన్యుడిగా సోన్వలు మారటానికి, జీవ కిరీటం కొరకు అర్హత కలిగిన వ్యక్తిగా నేను చూడాలని దేవుడు నీ జీవితంలో కొన్ని కష్ట నష్ట శోధనలకు అనుమతిచ్చాడు. అంతవరకైనా పెంచాడు, చూశాడు, అన్నీ చేశాడు, లెసన్స్ అన్నీ నీకు నేర్పించాడు. ఇప్పుడు అనుమతిచ్చాడు. అనుమతి ఇవ్వబట్టే ఆ కంచి దాటి యోబు గారిని శోధించడానికి దుష్టుడు వెళ్ళాడు. ఎందుకు ఇచ్చారండి అనుమతి అని అడిగితే అక్కడ ఆ మాట మనకు అర్థమైతే, ఇది ఈ మాట కూడా మనం గ్రహించడానికి ఎందుకు యేసు ప్రభువును శోధించడానికి అప్పగించాడు. పరిశుద్ధాత్మను తీసుకెళ్ళి ఎక్కడికి పెట్టారు? దుష్టుని చేతికి అప్పగించుకున్నాం. కనుక దేవుని పిల్లలారా, ఇట్లా శోధన కలిగినప్పుడు కూడా మనకేం చేయాలంటే, ఈ శోధనలో కూడా దేవుని విడిచిపెట్టేటటువంటి వాడు మాత్రం కాడు. గుర్తుపెట్టుకో, శోధనలో నేను అతను తోడై ఉంటాను, అతను విడిపిస్తానంటాడు 91వ కీర్తన 16వ వచనంలో. ఏండి, ఆ శోధనలో నువ్వు సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన రాదు నీకు. ఆ శోధనతో కూడా తప్పించుకునే మార్గాలు దేవుడే
ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే నీ లెవెలు నీ బలం ఏంటో, నీ బలహీనత ఏంటో, నీ లెవెల్ ఏంటో, నీ స్థితి ఏంటో దేవుడికి అంతా కూడా తెలుసు. ఆ పరీక్ష 1వ తరగతి వాడికి 10th క్లాస్ పేపర్ ఇచ్చి పరీక్ష రాయించరు లోకంలో. అలాగే నీ లెవెల్ నీ బలము తెలుసు, నీ బలహీనత, మనందరూ బలము బలహీనత తెలుసు. నీ లెవెల్కి నా లెవెల్కి తగ్గట్టుగానే అంటున్నాడు తెలుసా, శోధింపబడతాం. ఆ శోధనతో కూడా వీలు కలుగు మార్గాలు అక్కడ నుండి తప్పించేటటువంటి చర్య కూడా దేవుడే తీసుకుంటాడని దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. ఇంత అభయంతో కలుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడు ఇన్ని రకాలుగా బలపరచడానికి చూస్తుంటే, సోదరుడా సహోదరి, ఎందుకు చిన్ని చిన్ని కష్టాలకి ప్రాణాలు పోగొట్టుకుంటూ, గొడవలు పెట్టేసుకుంటూ, ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టించుకుంటూ ఎందుకండి? దేవుని పిల్లలైన మనకు ఒక భరోసా ఉంది కదా. అదే కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చెప్పబడుతున్నమాట. అదే ఆయన వీలు కలుగు మార్గాలు, శోధన తప్పించుకునే మార్గాలు ఏర్పాటు చేస్తాడు. ఎలా ఏర్పాటు చేస్తావు నాయన అని అంటే, నీలో ఆత్మ ఉన్నదే, నీ శరీరం కాదు, నీ యొక్క బాధలో నీ యొక్క శ్రమలన్నింటిని ఓర్చుకునేది నీలో ఆత్మ. ఆ మాట చదివి ఇక్కడ వివరంలోనికి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, సామెతలు 18వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. నేను మాట చదువుతున్నాను చూడండి. 14వ వచనం ఏమని ఉంది చదువుతున్నాను చూడండి. సామెతలు 18:14, నరుని ఆత్మ వాని వ్యాధిని నోచును. అతని కలుగుతున్న శ్రమ శోధనకు ఓర్చుకునేది ఎవరు? ఆత్మ. ఆత్మ ఉండబట్టే మనము అబ్బా ఏదని అడుగుతున్నాం. అబ్బా అని నువ్వు అంటూ అనిపిస్తుంది శరీరం, కానీ తగులుతున్న దెబ్బ శరీరం మీద తగులుతూ ఉన్న ఆత్మ భరిస్తుందనే సంగతిని మర్చిపోకండి. అందుకే ఎప్పుడు కూడా మరి గలతీ సంఘానికి పౌలు గారు రాస్తుంటాడు, ఆత్మ శరీరం ఎప్పుడు ఏం చేస్తాయంట, పోరాడుతుంట, ఒకదానికొకదాని వ్యతిరేకం. అదే రోమ సంఘం తప్పే పౌలు గారు చెప్తారు, మన శరీరానికి రుణస్థులము కాము, శరీరమే ఆత్మకు రుణం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మ ద్వారా శరీరం నడిపించబడుతుంది. ఈ ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుంది, ఆత్మను ఓడింపచేసి శరీర విధానంలో ప్రవర్తించేట్లు చేస్తున్నది. అంటే దాని అర్థము, శరీరం ఏం తిందుమా, ఏం త్రాగుదుమా అనే మనిషి తినేదానికి లొంగిపోతున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, తింటేనే బ్రతుకుతున్న స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ తినకపోయినా యేసు ప్రభు 40 దినాలు ఏమన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. 41 దినాన్ని దేవుడు ఆపలేడా అని ఆ దుష్టు జయించే విధానం ఏంటో ఆ లేఖనాన్ని బట్టి, ఆయన అర్థం చేసుకున్న తీరును బట్టి, వాడు చెప్పే అబద్ధమని గ్రహించటానికి మనం ఇప్పుడు కూడా ఆత్మచేత నింపబడినట్లుగా, ఆత్మానుసార విధానం ఆలోచించేటట్లుగా, ఈ లోకమంతా కూడా మరి కరిగిపోద్ది. ఏంది ఇదంతా మాయ, గతించిపోతుంది. కానీ దేవుని చిత్త ప్రకారం అయితే, ఆ శోధన కొన్నిట్లాంటి వచ్చినప్పుడు సహించినట్లయితే, ఆ యొక్క శోధన బట్టి నేనున్న సరళతని, నీతిని, న్యాయాన్ని, యథార్థను, భక్తి భావాలు విడిచిపెట్టకుండా, వాడు ఎవడో చెప్పాడు కదా, రెచ్చిపోయి నేను చేయలేనని వాడికి అవకాశం ఇచ్చి అంతవరకు కాపాడిన దేవునికి త్రిలోదకాలు ఇస్తే, ఇదిగో మొదట్లో ఉన్నటువంటి పరిస్థితే మనకి దాపురిస్తుంది. మొదట్లో అలాగే జరిగింది. అవ్వ ఆదాములకి జరిగిన స్టోరీ ఏంటో తెలుసా, మనందరికీ బాగా తెలుసు. ప్రియమైన వర్లరా, ఏం జరిగింది అని అంటే, ఆ దుష్టుడు ప్రేరణకి లొంగిపోయారు. లొంగిపోయారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తినేదానిని బట్టి వాళ్ళు ఏం చేశారు, సర్వం కోల్పోయి బయటకు వచ్చారు. తిన్నారుగా, మరి హాయిగా ఉండొచ్చుగా, తిన్నారుగా అని బలం పొందుకున్నట్టు ఉండొచ్చు కదా. అంటే ఎవరో చెప్పింది నువ్వు తింటే ఇదిగో ఇంత ప్రమాదం వస్తుంది నీకు, అది నీ జీవితం పడదా, అది తినొచ్చా తినకూడదా, వీటి చెప్పేటట్టు మాటను బట్టి ఏం చేయాలి, అవునా కాదా అనే నిర్ణయం తీసుకుంటూ మీద ఆధారపడి ఉంటుంది. అది అలా కాకుండా అంతవరకు కాపాడు దేవునికి మాట పట్టుకుని తినేసామనుకోండి, దేవుడు ఊరుకోడుగా. నీకేం తక్కువ చేశాను, నీకు ఏది ఇవ్వలేదు, ఇంతవరకు నేను పోషించింది వాడు చెప్పిన మాటను బట్టి నువ్వు పోషించబడ్డావా? యేసు ప్రభువుని అయితే 40 దినాలు అరణ్యంలో ఆకలి లేకుండా చేసింది నేను కదా, మరి నేను కాపాడలేదా అని అడుగుతాడు. ఏం చెప్తాడు అంటే, మొదటి ఆదాము చేసినటువంటి తప్పే కడపటి ఆదామని క్రీస్తు చేస్తే ఇంకా రక్షణ ఇది మనకి. కనుక మొదటి ఆదాము చేసిన తప్పుని, ఆ తప్పు ఎలా ఉందో దేవుడు స్పష్టంగా చూపించాడు. ఆ సాతాను శోధనకి ఎలా లొంగిపోతే దేవుడు ఎంత కఠినమైన శిక్ష వారికి ఇచ్చాడో వారి ద్వారా మనకు అర్థమవుతుంది. కడపటి ఆదామని క్రీస్తు ద్వారా అదే ట్రిక్స్, శరీరాశ, నేత్రాశ, జీవపు డంపం,
ఈ 3 శోధనల ద్వారా యేసుప్రభును 3 రకాలుగా 3 స్థలాల్లో దుష్టుడు శోధించాడు. మొదటి శోధన శరీరాశ. ఈ శరీరాశకు యేసుప్రభుల వారు లొంగలేదు. మొదటి ఆదామైనటువంటి వారు తినేదాన్ని బట్టి ఏం చేసి సర్వము కోల్పోయారు. ఇలాగే వ్యభిచారి భ్రష్టుడైపోయిన ఒక వ్యక్తి బైబిల్లో మనకు కనబడతాడు, కేవలం తినేదాన్ని బట్టి. అది మన గురించి ఆ భక్తులు కొందరు తినేదాన్ని బట్టి ఎలా వారి జీవితంలో పోగొట్టుకున్నారో అది చూడాలి. తినేదాన్ని బట్టి యేసుప్రభువు ఎలా జయించి మీరు నన్ను ఎలా జయించి బ్రతకమని చెప్తున్నాడో దాన్ని కన్సిడర్ చేసుకుని నీ నా జీవితం ఎలా ఉందనుకొని పరిశీలన చేసుకున్నాలి. భక్తి అంటే ఊరకే వచ్చేదండి, ఏమండి, ప్రాక్టికల్ ఉండాలి. ఇలా కష్ట నష్టాలు ఓర్చుకోవాలి, సహించాలి, అవమానాలు ఎన్నో వస్తుంటాయి. వాటన్నిటిలో కూడా అది ఒక్కొక్క పరీక్షగా మెట్టెక్కడానికి ప్రయత్నించేది. మనం 10 కరెక్ట్గా ఓర్చుకున్నప్పుడు 11 దాంట్లో పడిపోతున్నాం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాం. యేషవ్వు అనే వ్యక్తి మనకు తెలుసు కనుక ఆయన ఏం చేస్తాడంటే, ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆయన వేటకెళ్ళి వచ్చేటప్పటికి ఏట ఏం దొరకలేదు కనుక అప్పటికి యాకోబు గారు కలగూర వంట చిక్కుడుకాయ చక్కగా వండేసుకుంటున్నాడు. సో ఎంత కారం వేసాడో తెలియదు కానీ నాకు ఎర్రగా కనపడుతుందంట. ఇది చూసాడు అన్నయ్య, అలసిపోయింది కదని తమ్ముడు పిలిచాడు. నా అన్న ఇదిగో కొద్దిగా ఆ కూర తమ్ముడు అన్నాడు. ఓకే అన్నయ్య, ఓ కండిషన్, నీ జాస్తత్వం నాకు ఇచ్చి, ఆ జాస్తత్వం నాకు ఇచ్చాయి. ఓ జాస్తత్వంగా ఇప్పుడు నేను చచ్చిపోతున్నానే, ఆకలితో అంటే ఈయనకి ఎవరు చెప్పారు? ఆకలితో ఉంటే చచ్చిపోతామని ఇక్కడే మనకు కనబడద్దండి. చదువుతానండి, నేను చచ్చిపోతున్నాను కనుక ఈ జాస్తత్వం వల్ల నాకు ఎందుకు అని తృణీకరించేసాడట. ప్రేమ దేవుని పిల్లలారా, నిన్ను అన్నగానో పెద్దవాడిగా ఉంచితే నేను చిన్నవాడిగా ఉంటాను నువ్వు అంటమేంటి? ఆ స్థితి నువ్వు తృణీకరించుకోవటం ఏంటి? నీకు ఇచ్చిన తృణీకరించుకుంటావని నేను ముందు పంపించింది లోకానికి. గ్రహింపొద్దా? ఇది లేదు ఆయనకి. ఎందుకు లేదు? ఆయన అడవికెళ్తే ఆహారం ఏం దొరకలే. ఏమండి, ఆ ఆకలి మంటతో వచ్చి ఈయన అంటుంది, ఆకలి కొరకు ఏం చేశాడు తెలుసా? జాస్తత్వపును హక్కుని అమ్మేసుకున్నాడు. ఒకవేళ అమ్ముకొనుకుపోతే అది కానీ ఇవ్వకపోతే తమ్ముడు ఆ చిక్కుడుకాయ కూర పెట్టడు. ఆ చిక్కుడుకాయ కూర కానీ నేను తినకపోతే, ఆ భోజనం కానీ తినకపోతే నేను చచ్చిపోతామని ఎవరు చెప్పారండి నీకు? ఏమండి, అంటే ఎప్పుడో ఒక మనిషి చనిపోవాలి అన్నా, ఒక మనిషిని గాయపరచాలి అన్నా, తనకు తానుగా గాయపరచుకొని నష్టపరుచుకోవాలన్నా ఆ వ్యక్తి సాతాను ప్రేరణ ఉంటేనే ఆ వ్యక్తి ఆ పనులు చేసుకుంటాడు. గెరసీల దేశంలో తను గాయపరుచుకున్నాడా? ఏమండి, జైలు అధికారి కత్తి తీసుకుని నరికేసుకుని సిద్ధపడ్డా? అనేక మంది వారి క్రియలు బట్టి భయంకర శిక్షలోకి వెళ్ళిపోతాకి కారణం అదేగా, దుష్టుడు ప్రేరణే కదా. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారంటే జాగ్రత్త. మూల్యం చెల్లించుకున్న టైం దగ్గర పడుతుంది. మన జీవితం చెక్ చేసుకుందాం, ఆలోచించుదాం. ఎందుకు కలుగుతున్నవి, ఎందుకు ఈ శ్రమలు, ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, యేసుప్రభువుని పట్టుకుని ఏమి నేర్చుకోవాలి అన్నది మానేసి చెయ్యొచ్చా చేయకూడదా, వీడు ఎలా చేశాడు, అలా ఎలా చేస్తే ఏంటి నాన్న తమ్ముడు? ముందు ఆచార వ్యవహారాలు కాకుండా దేవుని దగ్గర అవటానికి ప్రార్థన జీవితం ముందుకు సాగుతున్నారు. నిజంగా రోజు చక్క ప్రార్థనకి వెళ్తున్నారు. వీళ్ళు ఎంత మార్పు వస్తుందో చక్క మారుతున్నారు అన్నది తీసేసి లోకంలో ఉన్నోళ్ళలాగా మాట్లాడుకుంటే ఎలాగండి? కరెక్ట్ కాదు. కనుక ఈ యేషవు చచ్చిపోతారని ఎవరు చెప్పారు అని అంటే ఆ మాట చదివి ఎలా భ్రష్టుడయ్యాడో ఏంటో మాట చదువుకొని చక్క 2 మాటలు చెప్పి మరి టైం అయిపోతుంది కదా, నేను ముగించేస్తాను. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించేయండి. ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం అనుకుంటా. అంతా నేను చదవను కానీ మీ అందరికీ తెలుసు కనుక మీరు 30వ వచనం చదువుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. 30 చదువుతున్నా. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రెర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడు. ఏదోము అనగా ఎర్రనివాడు. అందుకు యాకోబు, నీ జస్తత్వం నేడు నాకు ఇమ్మని అడగగా ఏషావు, నేను చావబోచున్నాను కదా. చచ్చిపోతావా? నీకు తెలిసిపోయిందా చచ్చిపోతావని తినకపోతే? ఏమండి, ఇప్పుడు నువ్వు ఉపవాసం తిన 40 దినాలు కదా, నువ్వు తినపోతే నువ్వు చచ్చిపోతావు అన్నమాట ఉపయోగించాడు అక్కడ యేసు ప్రభు దగ్గర. నేను చావాలని చనిపోవాలనుకుని నేను తినేదాని మీద ఆధారపడలేదు. తిన్నా చనిపోతా, ఆయనకి ఇష్టమైతే చిట్ట ముగించేస్తాడు. రిమోట్ కంట్రోల్ సర్వమానవుల రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు టక్ అని ఒకతోడు ఫినిష్. అది తెలుసుకోకుండా తింటే చచ్చిపోతా, తింటే బ్రతికేతా ఎవరు చెప్పారు అంటే దుష్టుడు. అలాగే ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, తినటానికి అన్ని రకాలు సంపాదించుకున్నాడు. ఆ రాత్రే ఆ వ్యక్తిని వెర్రోడా
ఏంటి తింటమేని అనుకుంటున్నావు ఉన్నదాన్ని? మరి ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు కదా, మరి ఏం చేస్తాను సంపాదించింది దీని కొరకేనా? అందుకే నిన్ను వెర్రోడా అని అన్నా నేను అంటుంది దేవుని వాక్యం, లోక సువార్త 12వ అధ్యాయం. కనుక ఇక్కడ కూడా ప్రదేని బిడ్డ అంటే ఇది మాట ఎందుకు చెప్పానంటే, తింటాకి ఎంతో దాచుకున్నాడు. ఇంకా తిన్నాడు, ఫుల్గా తిన్నాడు, కొట్లు కట్టుకుంటున్నాడు కొత్తవి, దాచుకున్నాడు, ఫుల్గా తిన్నాడు. ఆ రాత్రి తన ప్రాణాన్ని అడుగుతున్నారట. ఆ ప్రాణం ఆ రాత్రి చనిపోయాడు వ్యక్తి. తింటా కుంచుకున్నాడు, ఆయన చనిపోయాడు. ఈయన తినకపోతే చనిపోతానంటున్నాడు. ఇచ్చుడు ఆ మాట చదువుతాం మరొకసారి. 32 వచనం. ఏశావు, నేను చాబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వం తృణీకరించాడు. అంటే విలువ లేదు దానిగా, తృణీకరణ. నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి నన్ను కాపాడలేంది, ఆహారం పెట్టలేంది, ఎందుకు ఆ జ్యేష్ఠత్వం అనేటువంటి పిచ్చి ఆలోచన పెట్టుకొని వ్యభిచారి భ్రష్టులైనటువంటి చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. చాలా పర్యాలు ఇలా మాట్లాడుతుంటారు, ఈ ఎకరం భూమి, ఈ బంగారం, ఇవి ఇప్పుడు ఏంటి ఆకలిస్తుంది, ఆకలి పెట్టడానికి ఈ బంగారం, ఈ కేజీ బంగారం ఆహారం పెట్టకపోతే ఎందుకండి, తీసుకోండి, 100 రూపాయలు ఇవ్వండి అని అనుకుని అమ్మేసి రేపొద్దుంటే భ్రష్టత్వంలోకి వెళ్ళి కప్పు పట్టుకొని అడుక్కునే స్టేజ్లోకి వచ్చేస్తారు కొందరు. కొద్దిగా ఆగలేవా? అక్కడ ఉన్న బంగారం విలువ నీకు తెలియదా? ఆ పొలం విలువ నీకు తెలియదా? దానికి తెలియదా? మనలాంటి మనవాళ్ళు చాలా పెద్దవాళ్ళు తినేదానికి త్రాగేదానికి ఎన్నో ఎకరాలు పోగొట్టుకుని వాళ్ళ బిడ్డలు వాళ్ళు బికర్లాగా ఉన్న చేసినటువంటి సందర్భాలు ఎన్నో కనబడుతున్నాయి. మా ఏరియాలో ఉండే మీకేమో నాకు తెలియదు కానీ, కనుక ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి. మా తోటోళ్ళే చెప్తున్నా, ఎవరో కాదు, మా ఊరు సంగతి. మా తోటోళ్ళే ఇవాళ రోడ్లాంటి తాగేసి ఇలా తిరిగేస్తున్నారు. వాళ్ళు నేను ఒకండి. మరి నాకు ఇచ్చిన సెంటు భూమి అలాగే ఉంది. ఘనతకి చెప్పట్లే అని అంటే ఇచ్చేస్తాడు నన్ను, అది కాదు, మాట సందర్భం వచ్చింది కనుక మనం మెన్షన్ చేసాం అంతే. అది అలా గ్రహించాలి. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఈ మాటని ఇదే ఎబ్రీ పత్రికలో అపోస్తలుడైన పేతురు గారు ఎలా రాశారు, ఏం చెప్తున్నాడంటే, ఈయనకి చక్కటి పేరు పెట్టేశాడు. ఏమని? 12వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలండి. ఈయన ఒక్క పూటకే, రోజు కూడా కాదు ఇక్కడ చెప్తున్నమాట, ఒక్క పూటకి ఆగలేకపోయాడండి. చదువుతాను చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అని ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎంత జాగ్రత్త చెప్తున్నాడండి. ఒక వ్యక్తిని పోలుస్తూ ఆ వ్యక్తి బ్రతికెందుకు అంత తలక్రిందలైపోయింది, ఆ వ్యక్తి భ్రష్టుడయ్యాడు, ఎందుకు వ్యభిచారిగా మార్చబడిపోయాడు అని అంటే దాని వివరణ ఆయన అమ్మేసుకుని జరిగిన తర్వాత ఆ అమ్మేసుకున్న సంగతి మర్చిపోయాడో లేకపోతే ఏంటో కానీ ఆయన స్థితి జ్ఞాపకం వచ్చి మరలా తండ్రి దగ్గరికి వచ్చి, నానా ఏంటి అన్నాడట. అప్పటికి తృణీకరించుకున్నది చేరవలసిన వారి నెత్తి మీదకి వెళ్ళిపోయింది. నేనేం చేయనీక? అందుకే నువ్వు భ్రష్టుడివి, అందుకే నువ్వు వ్యభిచారివి అంటే భ్రష్టుడిగా మార్చబడిపోయావు. ఏది? కేవలం తినేదాన్ని బట్ట. కొందరు మీరు గమనించారంటే తినేదాన్ని త్రాగేదాన్ని బట్టి కొందరు కళ్ళు తాగుతున్నారనుకోండి, అనాలోచిత పరులు. ఏమండి, దాంట్లో ఈగలే భయంకరంగా అలా ఈత కొడుతూ ఉంటాయి, ఇలా కనపడుతుంటాడు. ఉఫ్ఫు అని ఊదేసి గుడగుడ మింగేస్తాడు. మరి ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఆ పాయిజన్ అదంతా ఒకటి నీ కడుపులో గందరగోళం చేసి కచ్చా పట్టుకోయించుకుంటే కారణం అవే. మారండి, ఆలోచించండి. ఎదురుకుండా కనబడుతుంటే అవి పెద్ద ఏదో బెల్లపు ఓటలాగా, దాంట్లో ఏదో తీదనం దాంట్లో కారినట్లుగా అది ఉఫ్ఫు అని ఊదేసి తాగేస్తారు. ఆలోచించండి. కనుక ప్రియమైన వాళ్ళరా, అదే ప్రమాదం తెచ్చుకుంటాం. ఇక్కడ ఒక భ్రష్టుడైపోయి 17 వచ్చి చదువుతున్నాడు. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్ళు విచ్చు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఇక నానేమి ఇవ్వలేదు. ఇక ఈ విషయం పని నాన్నకు తెలుసా, యాకోబు గారికి తెలుసా, అది ఇస్సా గారికి తెలుసా? తెలియదు. గాడ్స్ ప్లాన్. కనుక ఈ విధానంగా ఆ తినేదాన్ని బట్టి చచ్చిపోతానని తినటం కొరకే తన యొక్క స్థితిని పోగొట్టుకుని భ్రష్టుడైపోయి వ్యభిచారైపోయాడు. తినేదాన్ని బట్టి ఎంతమంది రోజున వారు బ్రతుకుని తాకట్టు పెట్టేస్తున్నారు. తినేదాన్ని బట్టి ఎన్ని రకాలు పోగొట్టుకుంటున్నాం. కొద్దిగా సమన్వయం పాటించండి.
యేసు ప్రభు నీకు నాకు చెప్తున్న మాట ఇదే. ఒక్కసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. 40 దినాలు ఆపిన దేవుడు ఇప్పుడు ఈ విధంగా గబిక్కి మాట్లాడుతున్నామంటే గతకాలం ఎన్నో దినాలు 2 రోజులు 3 రోజులు ఉన్నప్పుడు ఈ బాధ ఏమనిపించదండి. ఎందుకు అవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత చక్కగా దేవుడు కూడా వాళ్ళకి ఏదో మంచి పొజిషన్ ఇవ్వాలనుకునే స్థితికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఫెయిల్ అయిపోతున్నారు అనేక మంది. గమనించాలని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నాం. మనందరూ గమనించుకోవాలి. మనము అందరూ ఒక పార్టీలో ఉన్నాం కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా. ఇక రెండో వ్యక్తి మరొక వ్యక్తిని చూసుకుంటే ప్రియమైన వాళ్ళరా, అవాదాలు మనం చెప్పేసుకున్నాం, ఏషియని చెప్పుకున్నాం. ఇకపోతే సంసోను గారు తినేదాన్ని బట్టే తన నాజీరు వ్రతాన్ని కోల్పోయాడు. సింహపు కళేబరంలో తేనె వస్తే ఈయన తినేసాడు, తల్లిదండ్రులు పెట్టేసి చివరికి ఏం జరిగింది తెలుసా? ఆ ఢిల్లీ చేతిలో చావు తెచ్చుకున్నాడు. దీని అర్థం ఏంటి? కేవలం ఆ తేనెని తినేదాన్ని బట్టి తన జీవితానికి మొట్టమొదటి మెట్టు తినేదాన్ని బట్టి పడిపోయాడు. ఇక తర్వాత వ్యభిచారం అయిపోయాడు. మరి వ్యభిచారం అనొచ్చో లేదో తెలియదు కానీ మొత్తం మీద భయంకరమైనటువంటి ఆ శరీరక్రియలోకి వెళ్ళిపోయి ఏమైపోయాడు? చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రేమ దేవుని పిల్లలారా, ఆలోచించండి. కనుక ఈరోజు మనం తినేదాన్ని బట్టి ఎంతమందిని మోసం చేసేస్తున్నావు తెలుసా? త్రాగేదాన్ని బట్టి ఏమండి చాలామందిని మోసం చేసేస్తున్నాం. ఎలక్షన్ వచ్చిందంటే చాలు ఎన్నో రకరకాల తాగులకి వ్యసనాలకి లోనైపోయి మాయ మాటలు చెప్పేసి ఆ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇల్లంతా గొల్లైపోయేటటువంటి వారికి ఎంతమంది లేరు? మారుతారు కదా. యేసుప్రభు చెప్తున్నది అది. మొదటి శోధన. రేపు ఇంకొద్ది క్లియర్గా రెండవ శోధన, మూడవ శోధన క్లియర్గా వివరిస్తాను. అది ఆలోచించండి. 3 రకాల శోధనలు అన్నాను, 3 ప్రదేశాలు అన్నాను, 3 సాధనాలుగా శోధించిన దాన్ని కొన్ని విషయాలు శోధన ఎందుకు వస్తుంది, శోధన తప్పుకోదు అని దాని వివరణ నీకు తెలియపరిచిన సోదరా. ఒకసారి నీ జీవితం నీ మాటల వైపు పెట్టి, నిజమే కదా అలా చేయబట్టే కదా ఎలాగైంది, అలా ఉండబట్టే కదా ఈ స్థితి అయింది, ఇలా శోధింపబడుతున్నప్పుడు ఎందుకు నా జీవితం అన్ని నాకు శోధన లేనని చాలా నేను ఫెయిల్ అయిపోయిన జీవితంలో. ఈరోజు నుండి కొన్ని కష్టాలకి నేను ఓర్చుకుంటా, కొన్ని సహిస్తా. ఏదైనా ఈ విషయాన్ని తినే విషయాలు వీళ్ళ విషయాల్లో కూడా చిన్న చిన్న ఫంక్షన్లో కూడా ఏదైనా లేకపోతే గొడవ పెట్టుకోను. ఏమో ఈరోజు లేకపోతే ఏమవుతుంది, అలా ఇంటికి వెళ్ళిపోతే ఏదో నాకు కలిగిన తింటాను కదా అని కొద్దిపాటి సమన్వయం పాటిస్తే అక్కడ నీ ద్వారా కార్యక్రమాలు రచ్చ అవ్వకుండా ఉంటానికి అవకాశం ఉంటుంది. అలా రచ్చ అయిందా మూలకారణమైనప్పుడు నీ పేరు ఎప్పుడు మర్చిపోరు అని ఆలోచిత పరుడు అంటారు. అవసరమా? కొద్ది సమయం పట్టిద్దామా? కనుక నా ప్రేమైన సోదరులరా, మొదటి శోధన యేసు ప్రభులు వారు సాతానాను అబద్ధం చెప్పావు, తింటేనే చనిపోతున్నానన్న వ్యక్తి చనిపోలేదు, తిన్నాడు చనిపోలేదు, తిన్నా వ్యక్తి కూడా చనిపోయాడు. కనుక ఈ రోజున ఆ మొదటి శోధన శరీర ఆశ. శరీరం ఏం పెట్టాలి, దీన్ని ఎలా సుఖ పెట్టాలి, ఎంత సంపాదించాలి, ఎంత ఇది చేయాలి, ఎన్ని వేసి, ఇవన్నీ కూడా నీకు ఉండటము కావాలని ఈ దేవుడి ఇచ్చిన స్థితిని బట్టి తప్పు అని నేను తప్పు బట్టి నేను ఏదో అనాలని అనట్లేదు సోదరా. ఒకడు దేవుడు అనుగ్రహిస్తే సంతోషంగా అనుభవించు, కానీ నీ జీవితంలో దేవుని మాటకు అవిధేయత రాకూడదు. దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించడంలో నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. దేవుని చిత్తానుసారంగా ఉండేటువంటి నడకలో ఆ యొక్క నీతిని కాపాడుకోవటంలో దుష్టుని లోకంలో నీ జీవితం జాగ్రత్త కాపాడుకుని ఫెయిల్ అవ్వకుండా ఎప్పుడైతే ఉంటావో ఆ తినేదాన్ని జయించగలుగుతావు. పరిశుద్ధాత్మ నీకు ఏం చేస్తాడంటే జయించే శక్తిని ఇస్తాడు. పరిశుద్ధుడా పరమ తండ్రి, విన్న మాటలను బట్టి తండ్రి శరీరాశను నీ కుమారుడు క్రీస్తు జయించడానికి లేఖనాలు ఏ విధంగా ఉపయోగించారని కొందరు వ్యక్తులు భక్తులు వారి జీవితంలో పడిపోయిన తీరుని జ్ఞాపకం చేసుకున్నాం. మీ కుమారుడి ద్వారా జయ జీవితం కలిగి ఎలా జీవించాలి అని అనుసరించదగ్గ విషయాన్ని కూడా విన్నాం. రెండింటి మధ్య జీవితాలను పరిశీలించుకుని తినే శరీర ఆశ కొరకు లోనైపోకుండా మీ చిత్తానుసరి మీ మాటను బట్టి బ్రతుకుతున్న ఒక ధైర్యంతో మాకున్న స్థితిగతులు ఉన్న స్థితిని బట్టి చక్కగా మీ చిత్తం నెరవేర్చేటట్టు వారిగా ఉంటానికి సహాయం చేయండి. కొన్ని పర్యాలు మా జీవితంలో శోధన పరీక్షగా అవుతున్న శోధనలో సోలిపోయి కునుకుపోయి చేతగలరు కాకుండా సహనంతో జయించి రెండంతలు దేవుని వైపు వెళ్ళటానికి వస్తున్న గ్రహించే మంచి ఆలోచన
విన్న బిడ్డలు నాకు మాకు అందరికి అనుగ్రహించుమని మీరు అంగీకరిసి రేపటి కాలం కలిసిన కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.